ఓకే. హలో. వెల్కమ్ బ్యాక్. హాయ్. సో సెకండ్ వీడియోకి వచ్చాం. ఏం మాట్లాడదాం ఇదే అని ఇందాక నుంచి ఆలోచిస్తున్నప్పుడు జాబ్ సెర్చ్, కెరియర్, ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడదాము. నాకు తెలియదు ఇలాంటివన్నీ బికాజ్ నేను లాస్ట్ లాస్ట్ డెకేడ్లో మేజర్ పార్ట్ స్టూడెంట్గానే ఉన్నా. సో ఈ జాబ్ హోల్డర్ మాట్లాడతాడు, నేను వింటాను. జాబ్ హోల్డర్ మాట్లాడడం ఏం లేదు. మేబీ ఐ విల్ టెల్ మై స్ట్రగల్స్ అండ్ సక్సెస్ మేబీ. సో చెప్పాను కదా, బ్యాక్ ఇన్ ఇండియా ఐటీ జాబ్ చేసేవాడిని. ఈవెన్ 4 years వర్క్ చేసిన, మేబీ విత్ ఇన్ 4 yearsలో జస్ట్ 3 times వెళ్ళానేమో ఆఫీస్కి. 3 times ఆఫీస్కి వెళ్ళావా? Hmm. రిమోట్ సో వర్క్ అంటున్నావు. రిమోట్ వర్క్. ఈవెన్ నేను అలాగ ఆడుకున్నా కూడా వాళ్ళు మంచి లిబరల్గా ఉండేవారు, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. సో మనకి ఇలాంటివన్నీ లైఫ్ సాఫ్ట్గా ఉంటే మనకి నచ్చవు కదా. మనకి అతి కావాలి. సో జాబ్లో వెళ్ళేసి ఐటీ బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ అది మెస్అప్ అయిపోయి మళ్ళీ కెరియర్ స్టార్టింగ్ నుంచి స్టూడెంట్ గా స్టార్ట్ చేశాను కెనడాలో. సో స్టార్టింగ్ డే వచ్చిన విత్ ఇన్ 1 weekలో రిఫరల్ని బట్టి లినక్స్ మీద, లినక్స్ అడ్మినిస్ట్రేటర్ కింద, జూనియర్ అడ్మినిస్ట్రేటర్ కింద నాకు రిఫరల్ ఇచ్చారు మా బావ. సో అయితే ఇంటర్వ్యూ చాలా బాగా అయ్యింది. ఏముంది, లైక్ వి సెట్, మనకి టెక్నికల్ సైడ్ నాకు లినక్స్ మీద అసలు టచ్ లేదు. జస్ట్ బేసిక్స్ అన్ని నేర్చుకొని ఒక 1 week బట్టి కొట్టి, ఎందుకంటే జూనియర్ అనలిస్ట్ కాబట్టి బేసిక్స్ అది అడుగుతారు. సో అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకో వాళ్ళు ఏం చూస్తున్నారంటే నైట్ షిఫ్ట్కి జూనియర్ని చూస్తున్నారు అనమాట. సీనియర్లు ఎవరు చేయడానికి ఇష్టపడట్లేదు. సో జస్ట్ ఫర్ బ్యాకప్. సో అది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ స్టూడెంట్కి అన్నారు. సో స్టూడెంట్గా ఉండగానే ఇంటర్వ్యూ ఇచ్చా. వచ్చిన విత్ ఇన్ 1 weekలో. సో ఇంటర్వ్యూ చాలా బాగా అయ్యింది. ఒక 3 people 4 people జాయిన్ అయ్యారు. అందరూ బాగానే అడిగింది. కమ్యూనికేషన్ మేనేజ్ చేశాను, అంతా మేనేజ్ చేశాను. ఆ, మా బావని ఫీడ్బ్యాక్ అడిగితే సేమ్ మేనేజర్ కాబట్టి పక్కా పక్కా జాబ్ వచ్చేస్తుంది, కంగారు పడుకు అని అన్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి మా బావ కూడా మెస్అప్ అవ్వకూడదని ఏం చేశాడంటే, ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే ఫోన్ కాల్ పక్కన పెట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను ఫీడ్బ్యాక్ కోసం. సో బాగానే అయ్యింది కదరా, కంగారు పడుకు అయిపోతుంది అన్నాడు. ఒక 1 month 1 month అయింది, అందుకే రిపోర్ట్ రావట్లేదు. తర్వాత తెలిసింది ఏంటంటే, నా దరిద్రం ఎలా ఉంటుందంటే, ఆ, నన్ను హైర్ చేస్తారనుకున్న మేనేజరు ఒక సమ్ కైండ్ ఆఫ్ మనీ తీసుకుని హైరింగ్ చేసి దొరికిపోయింది. ఓకే. సో ఆ అమ్మాయిని ఫైర్ చేశారు సార్. ఓకే. దా సో ఆ సీనియర్ తర్వాత నుంచి మేనేజర్ని ఫైర్ చేశారు. వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేస్తారో వాళ్ళని ఆ, కన్సిడర్ అయితే చేయలేదా? అయితే ఆగు, దాని తర్వాత దాన్ని మేనేజ్ చేసి ఫైర్ చేశారని చెప్పి దాని కింద మేనేజర్ ఇంకొక ఆవిడ ఉంది, సీనియర్ మేనేజర్ లెవెల్ ఆవిడ ఇంటర్వ్యూ అయ్యింది. అది కూడా ఈసారి దాని ముందు దాని మీద అంత మేనేజ్ చేశాను అంతే. అంత కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయ్యింది. కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడిగాను. ఏంటేంటి అడిగానంటే, వెన్ కెన్ ఐ హియర్ బ్యాక్ ఫ్రమ్ యూ అని అడిగి, దాని తర్వాత చెప్పింది చూస్తానని. అయితే నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, ముందు కూడా ఇలాగే చెప్పారు కానీ ఐ డెంట్ హియర్ బ్యాక్ ఫ్రమ్ యూ అనేసి అనమాట. ఏ అలా చెప్పకూడదా? మా బావ తిట్ల అంటే, సీనియర్ లెవెల్ మేనేజర్ కదా, నువ్వు ముందు చెప్పలేదు, ముందు యూ కుడ్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్ ఆర్ యువర్ వర్డ్ అన్నట్టు అందరి ముందు జూనియర్ల ముందు అడిగావు అని మా బావ తిట్టాడు ఫుల్గా. అర్థం కాలేదు. అంటే ముందు నీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూడా తనే తీసుకున్న వాళ్ళు తీసుకుంది. సీనియర్ మేనేజరా? హ్మ్. సీనియర్ మేనేజర్కి వాళ్ళతో అలాగెలాగ పాటు జూనియర్స్ అడిగేవన్నా? కూడా ఉన్నారు. హ్మ్. అయితే ఏంటి? సో వాళ్ళు ఏంద్రా, ఈగో. ఇప్పుడు ఇప్పుడు ఒకటి చెప్తా, లైక్ చెప్పు. బేసిక్గా ఇండియన్స్ బయటికి వెళ్ళాక హ్మ్. ఇండియాలో ఎలా ఉంటుందో బయట కూడా అలాగే చేయడానికి అన్ని ట్రై చేస్తారు. అవును. అర్థమైందా? అంటే ఏమో, వి కుడ్ నాట్ ఏబుల్ టు జడ్జ్ దెమ్ బికాస్ ఈస్ విత్ దట్ మేనేజర్ ఫ్రమ్ సిన్స్ 4 or 5 years. Maybe he knows much better than us, and that was my second interview literally, and I am a student. So మన సీనియర్స్ బట్ గైడ్ చేసిన ఇంకొక వాళ్ళు. విషయం చెప్తా. లైక్ హ్మ్. నార్మల్లీ నేను ఇక్కడ ఇటాలియన్స్ చూస్తా. ఇటాలియన్స్ చేసే పార్ట్ టైం అండ్ హౌ దే హ్మ్.
ఏమంటాం, కమ్యూనికేట్ విత్ ది ఓనర్, లైక్ ఆర్ ద ఉమ్, ఏమంటాం బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో. ఇటాలియన్స్ చేసే పని, మనం చేసే పని ఇద్దరు ఈక్వల్ చేస్తాం. బట్ ఉమ్, వన్స్ ద టైమ్ ఇస్ ఓవర్, ఓకే, ఇప్పుడు నాకు 11 to 8 వరకు జాబ్ అనుకో, 8 తర్వాత నో ఇటాలియన్ విల్ డూ ఎనీథింగ్. ఓకే, యా యా వీకెండ్స్లో పిలిస్తే రారు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వీకెండ్లో నా పని నేను చేసుకోవాలి, నా కోసం నేను బతకాలి, కాబట్టి వాళ్ళు వీకెండ్స్ రారు. బట్ మన యా వాళ్ళు అలా కాదు. సేమ్ థింగ్. నువ్వు అంటే నేను ఏం చెప్తున్నా అంటే, లైక్ మనకు మైండ్లో నాకు ఉండిపోయింది అర్థమైంది. దట్ నువ్వు ఇది బాస్ ఏం చెప్పావు కదా, చెప్తే అది నేను చేయాలి. నా నా రెండు చెప్తా. నేను ఫస్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను. ఉమ్, దాని తర్వాత నాన్ ప్రొఫెషనల్ బేసిక్ పార్ట్ టైం జాబ్ కూడా వస్తాను. నేను చాలా ఫేస్ చేశాను పార్ట్ టైంలో. చెప్తాను. ఫస్ట్ ఇది అయ్యింది. దాని తర్వాత చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అవట్లా. సో ఇంకా అలాగే ఉంటుందంటే, ఇండియాలో ఐటీ జాబ్ చేసి ఇక్కడికి వచ్చి గ్యాస్ స్టేషన్ చేసేవాడిని పార్ట్ టైం. ఆ గ్యాస్ స్టేషన్ జాబ్ ఎలాగ ఉండేదంటే, వీ నీడ్ టు డూ ఎవ్రీథింగ్. వీ నీడ్ టు చేంజ్ గార్బేజ్ బ్యాగ్స్ అండ్ ఆల్. ఉమ్, అక్కడ ఐటీ జాబ్ చేసి కంపెనీలు పెట్టి ఇక్కడ బేసిక్ గార్బేజ్ బ్యాగులు చేయాలంటే ఈగో. నాకు నచ్చేది కాదు. రోజు ఇంటికి వచ్చి మా డాడీతో జాబ్లు అవ్వట్లేదు అని చెప్తే, మా డాడీ ఏమో మా బావని ఆల్రెడీ సెటిల్ కాబట్టి కంపెల్ చేసేవాడు. ఒక సర్టన్ డే హీ టుక్ మీ అవుట్ ఫర్ ఎ డ్రైవ్. దాన్ని ఏమని చెప్పాడంటే, అరే నేను ఇక్కడ వచ్చి 7 years అయ్యింది. సారీ, నేను వచ్చిన 6.5 years తర్వాత నాకు ఫస్ట్ ఐటీ జాబ్ వచ్చింది. ఉమ్, సో నువ్వు వచ్చి విత్ ఇన్ 2 months 3 months కూడా అవ్వలేదు. ఉమ్. అప్పుడే సో నాకు నువ్వు బుర్ర దొబ్బుతున్నావు ఏంట్రా అన్న. ఇంకొకటి ఏంటంటే, లైక్ వి సెట్, స్టూడెంట్స్కి ఫుల్ టైం చేయడానికి అవ్వదు. సో ఉమ్, చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఉమ్, స్టూడెంట్ ఆ టైంలో ఓన్లీ 20 hours 25 hours చేయాలి. సో ఒక ఐటీ ఓడ్ నిన్ను హైర్ చేసుకుని ఫుల్ రిసోర్సెస్ నీ మీద పెట్టి ఓన్లీ దగ్గర దగ్గర నుంచి రిటర్న్ 20 hours తీసుకుంటున్నాడు అంటే, నువ్వు పెద్ద తోపు అయి ఉండాలి. మంది అంత ఉమ్, స్కిల్ సెట్ ఉమ్, కాదు. ఉమ్, సో మనకన్నా తోపు యూనివర్సిటీ స్టూడెంట్లు ఉంటారు. సో ఉమ్. నువ్వు టూ మచ్ కంగారు పడిపోతున్నావు. మనిషికి చాలా పేషెన్స్ ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ కన్సర్న్ నేను తీసుకొచ్చి మాట్లాడడానికి, నువ్వు ప్రతి స్ట్రగుల్ ఇండియా చెప్పావంటే వాళ్ళు ఇంకా స్ట్రెస్ తీసుకుంటారు. అంటే ఇంట్లో వాళ్ళకి. ఉమ్, ఇంట్లో ఉమ్, వాళ్ళకి. సో వాడు బాగా ఏమన్నాడంటే, యూనిట్ టు స్టెప్ అప్ అండ్ యూనిట్ టు హ్యాండిల్ దీస్ థింగ్స్. అప్పటి ఉమ్, నుంచి నేను మా బావని హెల్ప్ అడగడం మానేశాను. బట్ ఐ కంటిన్యూ ట్రై, బట్ నథింగ్ వర్క్ అంటిల్ ఐ గాట్ అవుట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ హంబర్ కాలేజ్. దాని తర్వాత నా లక్ ఎలాగుందంటే, కాన్సెంట్రిక్స్ ఏ జాబ్లు అవ్వట్లేదు. సో కాన్సెంట్రిక్స్, సో డేటా ఎంట్రీ కైండ్ ఆఫ్ స్టఫ్, ఆ జాబ్కి ఇంటర్వ్యూ అయ్యిందన్నమాట. ఉమ్. ఆ ఇంటర్వ్యూ అయితే చాలా బాగా ఇచ్చాను. సూపర్ అయిపోయింది అనుకున్నాను. అదేమని చెప్పిందంటే, రిమోట్ జాబ్ కాబట్టి మేము నీకు టెక్నికల్ ఇవి ఏమేమో ఇవి ఉమ్, గ్యాడ్జెట్స్ అవన్నీ. సో ఉమ్. యూనిట్ ప్రొఫెషనల్ హెడ్సెట్ అండ్ ఆల్ అని అడిగింది. సో నేనేం చేశానంటే, నేను బేసిక్ పార్ట్ టైం జాబ్లో వచ్చిన డబ్బులతో మొత్తం ఆల్మోస్ట్ $800 ఖర్చు పెట్టాను. దేనికి? ఆ జాబ్కి రిలేటెడ్ పనులు చేయడానికా? అంటే అది నాది ఏంటంటే, నాది మ్యాక్బుక్. ఉమ్, సో మ్యాక్బుక్ సెటప్లో ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మొత్తం గ్యాడ్జెట్స్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలి. రూమ్ చూపించాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు స్పీడ్ అవన్నీ చెక్ చేస్తారు. ఇంటర్నెట్ స్పీడ్ అవన్నీయా? ఉమ్. సో ఆ చెత్త అన్నిటికీ ఖర్చు పెట్టాను. అది మధ్యలో ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయే బ్లాక్ వరకు అయిపోయింది. స్పీడ్ అన్ని స్పీడ్ చెక్ బ్లాక్ చేస్తారు ఏదో అన్నావు. ఇంటర్నెట్ ఏదో. ఇంటర్నెట్ అయింది. సో ఏమైందంటే, ఆ స్పెసిఫికేషన్స్ అన్ని మేనేజ్ చేశాను. ఎందుకంటే నేను గ్యాజెట్స్ అన్ని కొన్నాను, కేబుల్స్ కొన్నాను, సెపరేట్ వైఫై కనెక్షన్ పెట్టించాను, అన్నీ అయ్యాయి. ఉమ్, సో అంతా అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఇంకా 1 weekలో నీకు పోస్టింగ్ వస్తుందన్న. పోస్టింగ్కి 2 రోజులు 3 రోజుల ముందు ఫోన్ చేసింది. ఏం ఉమ్, చేసిందంటే, ఆఫర్ లెటర్ డిస్పాచ్ చేస్తున్నాము, నీ అడ్రస్ చెప్పు, నీ అడ్రస్లో పిన్ కోడ్ చెప్పు. ఉమ్, సో పిన్ కోడ్ చెప్తే అదేం చెప్పిందంటే, విత్ ఇన్ 700 meters మాకు ఆఫీస్ ఉంది. ఉమ్. ఆఫీస్కి వచ్చేస్తావా నువ్వు అని అడిగింది. అదేమందంటే 700 meters ఆఫీస్ ఉంది, ఇది రిమోట్ జాబ్స్. సో జాబ్ రిక్వైర్మెంట్ ప్రకారం విత్ ఇన్ 10 kilometers రేంజ్లో ఎంప్లాయ్ ఉండకూడదు. ఓకే. సో నువ్వు ఇద్దరు ఆఫీస్కి రావాలి ఆర్ 10 కిలోమీటర్ లేదు, నాకు దూరంలో ఉండాలి. అప్పటికే నేను ఆ టైం ఆ కైండ్ ఆఫ్ బెగ్గింగ్ కూడా చేశా. నేను ఆఫీస్ కూడా వచ్చేస్తానని చెప్పా, ఎందుకంటే ఐఎమ్ సో డెస్పరేట్. ఉమ్, ఉమ్, అయితే లేదు, ఈ హైరింగ్ డిఫరెంట్, క్వైట్ కంప్లీట్లీ డిఫరెంట్, ఆ హైరింగ్ కంప్లీట్లీ డిఫరెంట్, కావాలంటే రిఫర్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసింది.
ఫుల్గా అంటే లాస్ట్ ఓప్ వరకు వచ్చి ఇంక అయిపోయింది కాబట్టి ఉమ్, ఏడ్చినారు. ఉమ్, కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అది అయిపోయింది. అప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలు నేను సీరియస్ తీసుకోలేదు, ఇస్తున్నాను కానీ ఏది సీరియస్ తీసుకోలేదు. నేను ఏం చేయాలో చేస్తున్నాను అంతే. నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. ఒక్క సెకండ్ డే ఇదే స్టేజ్లో బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందంటే మా ప్రొఫెసర్, నేను సబ్జెక్ట్ పరంగా బాగున్నానని చెప్పి మా ప్రొఫెసర్ 2-3 టైమ్స్ అడిగింది, ఇలాగా రిఫర్ చేస్తాను నీకు అది ఇది అని. అంటే ఉమ్, తను ఏం చెప్పిందంటే బ్యాంకింగ్ ఆపరేషన్స్ రిఫర్ చేస్తాను, నేను ఐటీ సైడ్ కాదు కాబట్టి అని. ఉమ్. సో నేనేమన్నాను, ఆవిడ లేదు ఐటీ లేదు, కాదు. ఆ, ఆల్ ఐటీ కాదు. ఉమ్, ఉమ్. మనకి నాది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రా, సో వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా చాలా మంది. నువ్వు ఎంబీఏ దాంట్లో కోర్సులో ఉన్నావు. అవును. సో అలాగా నాకు రిఫర్ చేస్తానంటే నేను ఏం పెద్ద ఓవర్ యాక్టింగ్ చేసి, లేదు లేదు నేను టెక్నికల్ సైడ్ ఉండి నేను టెక్నికల్ జాబ్లే చేస్తాను అన్నాను. ఆ, ఇది అయిపోయిన తర్వాత నేను అయితే మళ్ళీ ఈమెయిల్ చేసింది, ఇలాగా నేను మళ్ళీ ఇంత 300 మంది రెజ్యూమ్లు షార్ట్ లిస్ట్ పంపిస్తున్నాము, సో బల్క్ హైరింగ్ అవుతుంది, అన్ని మూసుకుని రెజ్యూమ్ పంప అంతే. ఇలాగే అంతే. అంటే తెలుగు కాదులే, ఇంగ్లీష్లో. అయితే నేను రెజ్యూమ్స్ ఇండియన్ పంపాను. ఆవిడ. ఆంగ్లో ఇండియన్. ఓకే. ఉమ్, సో అయితే నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి ఒక ఇప్పుడు అనుకున్నాం మధ్యాహ్నం 1 o'clock అనుకున్న ఇంటర్వ్యూ. నేను నా ఉమ్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు చేసామండి 3కి. ఉమ్, సో వచ్చి పడుకుని పోయి మళ్ళీ 12:30కి ఇంటర్వ్యూకి హాఫ్-అన్-అవర్ ముందు లేచి మొహం కడుక్కొని ఇంటర్వ్యూలో కూర్చుని పోయాను. ఇంటర్వ్యూలో కూర్చుని పోయింది, ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇద్దరు జాయిన్ అయ్యి బేసిక్ రొటీన్ క్వశ్చన్స్ అడిగారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అది ఇది అని అడిగారు. మేజర్ స్ట్రెస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే వై షుడ్ వి హైర్ యూ అని అడిగారు. ఒక ఉమ్, 15 minutes 20 minutesలో ఇంటర్వ్యూ లేపారు. వై షుడ్ వి హైర్ యూ అంటే నేను అప్పటికే చిరాకు పోయిట్టున్నాను. చిరాకు పెట్టుంటే నేను ఏమని అన్నానంటే, టు బీ ఫ్రాంక్, బ్రూటల్ ఫ్రాంక్ ఏం చెప్పానంటే, విత్ ఉమ్, ఇన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యువర్ శాలరీ రేంజ్ నో వన్ వుడ్ బీట్ మీ, మై స్కిల్ సెట్ ఆర్ మై అకాడమిక్స్. సో ఇఫ్ యూ గెట్ ఎ బెటర్ దెన్ మీ దెన్ గో హెడ్, యూ కెన్ హైర్ ఎనీబడి. ఉమ్. అయితే ఆ మేనేజర్ ఫుల్ నవ్వేసింది. నేను అది కూడా పోతుందని అనుకున్నాను. విత్ ఇన్ 1.5 weekలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ వచ్చింది, జాబ్ వచ్చింది. ఇదేం జాబ్ ఇది? సేమ్ నేను చేస్తున్న కంపెనీ పేరు ఇప్పుడు నువ్వు బయట పోస్ట్ చేస్తావు కదా, అది వన్ ఆఫ్ ది చెప్పనులే, కంపెనీ వెరిఫికేషన్ పేరు బ్యాంక్, వదిలే, బట్ లైక్ వన్ ఆఫ్ ది రోల్ బిగ్ ఏంటి అని. బ్యాంక్. రోల్ ఏంటి అని. ఇది ఏంటంటే ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్స్ అనలిస్ట్ అనమాట. ఓకే, ఓకే. సో ఇది ఎలా ఉంటుంది అంటే, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఆ, ఇది ఏంటనుకున్నావు మళ్ళీ అర్థమైంది. ఫుల్ టైం క్రెడిట్ పార్ట్ కార్డ్ టైం. స్కామ్స్ ఇవి అవి చేసే వాళ్ళది మీరు దాని. సో ఇది ఎలా ఉంటుందంటే క్రాస్ టీమ్ మాట, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్స్ అని. ఆ, ఒక అలా ఇక్కడ రకరకాల స్కామ్లు అవుతాయి. ఇప్పుడు ఒక లూప్ చెప్తాను. ఒక చెక్ ఉంది కదా, చెక్ చెక్స్ బౌన్స్ అవ్వడం మన ఇండియాలో, అలాంటివా? చెక్స్ ఇష్యూ చేస్తే మన ఇండియాలో ఏం చేస్తారు, బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేసి క్యాష్ తీసుకుంటారు. మనకి ఉమ్, ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ఉంటుంది, ఫోన్ అప్లికేషన్లో స్కాన్ చేస్తే చెక్ డిపాజిట్ అయిపోతుంది. ఉమ్, మీకు అలాగే ఉంటుంది. సేమ్ థింగ్ మాకు ఏటీఎం కూడా మెషిన్స్ కూడా ఉంటాయి, చెక్ స్కాన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. ఉమ్. ఓకే. సో చెక్ ఇది స్కాన్ చేస్తే ఏంటంటే చాలా, నువ్వు బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలా కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఉమ్, ఉమ్, సో ఇక్కడ ఏ లూప్ హోల్ ఏంటంటే 24 hours నువ్వు ఒకవేళ ఇప్పుడు నాకు చెక్ వచ్చి నువ్వు నాకు చెక్ ఇచ్చావు, ఆ చెక్ నేను ఏం చేస్తాను, ఫస్ట్ నా బ్యాంక్ అకౌంట్లో చెక్ స్కాన్ చేసుకుంటాను, నా ఫోన్ యాప్లో నా అకౌంట్లో వేసుకుంటాను. 24 hours లోపు నేను బ్యాంక్ వెళ్ళిపోతా. బ్యాంక్ ఉమ్. వెళ్ళిపోయి టెల్లర్ ఉంటుంది కదా, టెల్లర్ అంటే తెలుసు కదా, కస్టమర్ సర్వీస్. సో టెల్లర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను నాకు ఇలా చెక్ వచ్చింది, నాకు క్యాషే కావాలంటే అది క్యాష్ అవుట్ చేసేస్తుంది. ఓకే. సో లూప్ ఏంటంటే విత్ ఇన్ 24 hours టైం ఫ్రేమ్లో వాళ్ళు బ్యాంకింగ్ సిస్టమ్స్లో కనపడదు. నేను అవి డిపాజిట్ అప్డేట్ అవ్వడానికి చేస్తాను, టైం పడుతుంది. టైం పడుతుంది. ఉమ్, సో ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళు ఏమవుతుంది అనుకున్న, ఒకవేళ ఇంకా ఇన్ కేస్ నేను చేశాను కాబట్టి 2 సార్లు, ఇన్ కేస్ ఇదే స్కామ్ 2 సార్లు బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నాను అనుకో, ఉమ్, నేను ఇన్వెస్టిగేట్ చేసి సెకండ్ టైం వేసుకునే అకౌంట్ని రీఫండ్ చేసేయచ్చు ఒరిజినల్ సోర్స్కి. ఉమ్, ఉమ్. నాకు బ్యాంక్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి. కానీ నేను సెకండ్ టైం నేను ఏం చేశాను, క్యాష్ అవుట్కి వెళ్ళా. ఓకే. సో సెకండ్ టైం క్యాష్ అవుట్ చేసినప్పుడు వాళ్ళు లిటరల్గా ప్రూవ్ చేయలేరు నేనే వెళ్ళి తీసుకున్నాను అని. ఉహు, ఉహు, సో ఫస్ట్ టైం డిపాజిట్ని ఎవరు టచ్ చేయలేరు అది లీగల్గా. సెకండ్ టైం సోర్స్నే రిట్రీవ్ చేయగలరు. కానీ సెకండ్ టైం సోర్స్ నేను ఏం చేశాను, క్యాష్ తీశాను. సో ఉమ్, ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్కి రైట్ ఆఫ్ కింద ఇచ్చేస్తారు. బ్యాంక్ లాస్, ఏ బ్రాంచ్ నాకు క్యాష్ ఇచ్చిందో వాళ్ళు రైట్ ఆఫ్ చేసుకోవాలి. ఉమ్, ఉమ్.
దీస్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇలాగే ఛార్జ్ బ్యాక్స్ అవుతాయి, అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ చేసేవాడిని నేను. అది కాకుండా ఏఎంఎల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి కదా, యాంటీ మనీ లాండరింగ్ ఉమ్, ఇన్వెస్టిగేషన్. ఉమ్, యాంటీ మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే, ఒక హై రిస్క్ క్లయింట్స్ వస్తాయి కదా, హై రిస్క్ క్లయింట్లు మేము మానిటర్ చేస్తాం 6 మంత్స్ 8 మంత్స్. మానిటర్ చేసి యాడ్ ఎలా చేస్తున్న ట్రాన్సాక్షన్స్ అని చేసి అనలైజ్ చేస్తాం. ఒకవేళ హై రిస్క్ అయితే ఎఫ్ఐయు అని ఉంటుంది, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఉంటుంది. ఆ ఫైల్ నాకు ఫార్వర్డ్ చేస్తాం, ఎందుకు ఈయన హైలైట్ చేసామో, ఎందుకు ఇంకా ఎన్హాన్స్డ్ రీసెర్చ్ చేయాలి వాడి మీద అని చెప్పి రిపోర్ట్ ఇస్తాం అన్నమాట. ఉమ్. అది ప్రాసెస్. అది ఇది రెండు క్రాస్గా చేసామండి. చాలా బాగా హెల్ప్ చేశారు. చాలా నేర్చుకున్నాను. ఈవెన్ నాన్ టెక్నికల్ అయినా కానీ చాలా నేర్చుకున్నాను. దాని తర్వాత నాకు డబ్బులు చాలా వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యావు. చాలకపోతే, సో కంటిన్యూస్గా ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని. కంటిన్యూస్గా అట్లీస్ట్ విత్ ఇన్ జాయిన్ అయిన 1 monthలో మళ్ళీ నేను ఆటోమేటిక్గా ఇంటర్నల్ సైట్ ఉంటుంది అనమాట, వర్క్ డే. ఇంటర్నల్ సైట్లో నాన్ స్టాప్గా అప్లై చేస్తూ ఉండేవాడిని. ఒక ఆపర్చునిటీ వచ్చింది, స్విచ్ చేశాను. ఇప్పుడు టెక్నికల్ సైడ్ అంటే నేను డేటా ప్లస్ బిజినెస్ కంబైన్ చేసి బిజినెస్ ఇనిషియేటివ్ అనలిస్ట్లో ఉన్నాను ప్రస్తుతం. ఇది నా స్ట్రగుల్స్. కమింగ్ టు పార్ట్ టైం స్ట్రగుల్స్ చెప్తాను చూడు. ఒకసారి ఆగు, ఉమ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మనం? ఉమ్? ఇవన్నీ నువ్వు ఎందుకు కెరీర్ చెప్తున్నాం గురించి మనం అంటున్నా. కెరీర్ గురించి మాట్లాడుతున్నా, కెరీర్ స్ట్రగుల్స్. కాదు, లేదు, ఇది నువ్వు చెప్పడం బాగానే ఉంది కానీ లైక్ పర్సనల్గా బట్ వై? వెళ్ళిపోతాను. అంటే లైక్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ అని ఇప్పుడు మన అంటే పాడ్కాస్ట్ లో అంటే అదేలే, అంటే ఏంటంటే మన కనెక్ట్ అవ్వడానిక మనం ఇది నువ్వు చేసాం అన్నట్టు కన్సిస్టెన్సీ చెప్పడానికి. లేనిదే నథింగ్ విల్ వర్క్. ఉమ్. ఇవి చెప్పు, ఈవెన్ లైక్ వాట్ లెసన్స్ యూ లెర్న్ చెప్పు. లైక్ అది ఇది అదే కావాలి, అలా చెప్పు. నేను ఎంత కన్సిస్టెన్సీ ఇచ్చేవాడిని. ఈవెన్ మై ఫ్యామిలీ యూస్ టు లైక్ ఏడిపించేవారు. ఎలా అని, ఆడు హెచ్ఆర్ని మేనేజర్ని హెరాస్ చేస్తున్నాడు, వీక్లీ 2 or 3 ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు అని. అది నేను నిజమే. అవేం పట్టించుకున్నాను. నేనేం పట్టించుకోండి కాదు, ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేయలేనప్పుడు వాళ్ళ మాటలు నువ్వు ఎందుకు పట్టించుకో. అంతే. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ నీకు జాబ్ రాలేదు, అది హెల్ప్ చేశారా? అవ్వలేదు. పోనీ నీకు జాబ్ వచ్చింది, వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్ వస్తుందా? ఏదైనా నువ్వే హ్యాండిల్ చేయాల్సిందే. ఉమ్, సో అంతే. నీకు ఏదనుకుంటున్నావో, నీకు ఒకవేళ నువ్వు సాటిస్ఫాక్షన్ రాలేదు నీకు ఈ జాబ్ వల్ల, ట్రై టు స్విచ్ ఇట్. అంతే. నీకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నావో, ఓకే, కొన్ని ఇంటర్వ్యూలు అవ్వవు. చెప్పాను కదా, రకరకాల రీజన్లు ఉంటాయి. మేబీ కమ్యూనికేషన్ ఇష్యూ ఉండొచ్చు. నేను స్టార్టింగ్లో కమ్యూనికేషన్ ఇష్యూ ఉండేది. ఆ, నేను కొన్ని ఆన్సర్లు సరిగ్గా చెప్పేవాడిని కాదు. అలా మేనేజ్ చేసేవాడిని. సో అవి ఉంటాయి. కొంతమంది టెక్నికల్ అడుగుతారు, కొంతమంది ఏం అడుగుతారంటే పీపుల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడుగుతారు. మనకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి తెలియదు, వాళ్ళు ఏం రిక్వైర్మెంట్లు చూసుకుంటున్నారో, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆడు నిన్ను రిజెక్ట్ చేశాడని అంతే ఆపేసి నాకు అవ్వట్లేదు అని చెప్పి కెరియర్ స్విచ్ చేసి, లేదంటే కెరియర్ గ్యాప్ తీసుకుంటే నేను ఈ ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్లో ఉండేవాడిని కాదు. అది నేను చెప్పబోయేది. ఓకే. అంటే లైక్ అగైన్ మన పాడ్కాస్ట్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే లైక్ మనం ఇప్పుడు లైక్ 30 year old అయిపోయాం. సో 30 years వచ్చాక మనకు తెలిసిన విషయాలు ఏంటి, మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆర్ మనం అంటాం లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ లెర్న్. మిస్టేక్స్ అని చెప్తున్నా కదా, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రీసెంట్గా మన వాట్సాప్ గ్రూప్లో కూడా డిస్కస్ చేసింది. నేను చెప్పాను కదా, 1-to-1s డైరెక్టర్తో మీట్ అయ్యేవాడిని నేను. దేవర్ లైక్ 29, 32, 35. నేను 1-to-1 తీసుకున్న రిక్వెస్ట్ చేసిన పిఏ డైరెక్టరు 35 అబోలేరు. 35కే వాళ్ళందరూ ఆల్రెడీ మంచి పొజిషన్కి డైరెక్టర్లు అయిపోయారు. అయిపోయారు. ఈవెన్ ఐ నో ఎ ఫ్రెండ్, అంటే మా క్లాస్మేట్ వాళ్ళ హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ చెప్పేచ్చులే, వాళ్ళ పేరు చెప్పం కదా, జేపీ మార్గన్లో యుఎస్ఏలో ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ విపి. వైస్ విపి ప్రెసిడెంట్ అంటే పోస్ట్ ఇస్తారా? విపి అంటే డైరెక్టర్ కన్నా, సీనియర్ డైరెక్టర్ కన్నా దానిపైన. జేపీ మార్గన్ అంటే ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీ కదా. అవును, విపి అంటే డిపార్ట్మెంట్కి వీపీలు ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక వీపీ, మెయిన్ కంపెనీకి కాదు.
మెయిన్ కంపెనీకి కాదు. అది వేరే మెయిన్ మళ్ళీ. కంపెనీకి ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు ఫస్ట్ థింగ్. సో 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు. లేదు. సో అంటే అతని డిపార్ట్మెంట్ కూడా ఎందుకు లేపు ఇవన్నీ చెప్పాం కాబట్టి డిపార్ట్మెంట్ కూడా బాగా అసెట్ మేనేజ్మెంట్ లాంటి డిపార్ట్మెంట్ అనుకో. ఉమ్, ఉమ్. సో టూ మచ్ శాలరీ వస్తుంది. టూ మచ్ శాలరీ అంటే మనం ఆ రేంజ్కి వెళ్ళదు కాబట్టి మనకు టూ మచ్ అనిపిస్తుంది. సో ఇవన్నీ నేనేం యుఎస్ చెప్పాను, శాలరీస్ అంటున్నాం ఆర్ కెనడా? యుఎస్ యుఎస్ శాలరీ తన గురించి అయితే యుఎస్ఏ. సో మనోళ్ళు ఏంటంటే అదే జాబ్, అదే ఐటీ జాబ్, అదే సీనియర్ అనలిస్ట్, అదే డెవలపరు, అదే సీనియర్ డెవలపరు, అదే టీమ్ లీడ్, అదే 15 years 16 years 20 years అదే స్టాండ్ మీద కూర్చుంటున్నారు. ఈ డైరెక్టర్లు అయితే 2 3 years, 2 3 yearsలో మారిపోతారా? స్విచ్. 2 3 yearsలో స్విచ్. నేను ఒక డైరెక్టర్ని అడిగాను. మ్మ్, అతను మరి ఏమో రేస్ బేస్డ్ మీద అయ్యాడు మరి ఏమో నాకు తెలియదు కానీ అంటే ఈ బికమ్ ఏ సీనియర్ డైరెక్టర్ విత్ ఇన్ 8 years, 8.5 years. రేస్ విత్ బేస్ మీద అయ్యాడంటే ఆయన ఏంటి, అదే ఆఫ్రికన్ నేను ఎందుకు అమెరికనా? ఇలాగ అన్ని కామెంట్ చేస్తున్నానంటే 1-on-1 అయినప్పుడు నేను చాలా క్వశ్చన్లు అడిగాను. నాకు ఇలాగ అడుగుతున్నారు, నేను మేనేజర్ లెవెల్ ట్రై చేస్తున్నాను, కానీ పీపుల్స్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో నేను దానికి సరిగ్గా చెప్పలేకపోతున్నాను, నువ్వేమని ఆన్సర్ ఇస్తున్నావు అని చెప్పాడు. అయితే నేను ఏం చెప్పానంటే నాకు డైరెక్టర్ పీపుల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ లేదు కానీ బట్ విత్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఐ యూస్ టు హ్యాండిల్ ఏ క్వైట్ అ లార్జ్ టీమ్. ఐ యూస్ టు హ్యాండిల్ కాల్స్ అండ్ ఐ యూస్ టు హ్యాండిల్ ప్రాజెక్ట్స్, టెక్నికల్ నాన్ టెక్నికల్ టీమ్స్ని హ్యాండిల్ చేసేవాడిని. నెక్స్ట్ నాన్ స్టేక్ హోల్డర్స్, టెక్నికల్ స్టేక్ హోల్డర్స్, నాన్ టెక్నికల్ స్టేక్ హోల్డర్స్ హ్యాండిల్ చేసేవాడిని. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని కవర్ చేసేవాడిని అంటే చాలా మంచి ఆన్సర్ ఇచ్చావు. నేను అదే అడిగేవాడిని కానీ నన్ను ఎప్పుడు అడగలేదు అన్నాడు. కానీ నన్ను ఎవరు నన్ను ఎప్పుడు ఆ అడగలేదనా? క్వశ్చన్ అడగలేదు అన్నాడు. ఓకే, ఇదే సీనియర్ డైరెక్టర్ నన్ను ఎప్పుడు ఆ క్వశ్చన్ అడగలేదు అన్నాడు. అలాంటి చాలా క్వశ్చన్స్ నేను అడిగాను, క్రాస్ క్వశ్చన్స్. మేబీ అది పర్సనల్గా తీసుకున్నాం మనకి, నాకు అనవసరం కానీ ఎందుకంటే ఆడు ఏమైనా ఆన్సర్ చేసాడు, ఆడు సక్సెస్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆడి రిజల్ట్ ఏంటో మనకు అనుకోవాలి. ఆడు ఫెయిల్యూర్ అయితే మనం అడగం కదా ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్తామని. సో ఆడు సక్సెస్ అయ్యాడు కాబట్టి నేను క్వశ్చన్లు అడుగుతాను. నేను ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ అడిగాను. 5 to 6 క్వశ్చన్స్కి ఆడు ఆల్మోస్ట్ నువ్వేం చెప్పావని నేను చెప్పిన ఆన్సర్ మేనేజ్ చేసేవాడు, లేదంటే నన్ను అడగలేదు అనేసాడు. ఆడు చెప్పిన విషయం ఏంటంటే నేను క్లియర్ ఎడ్జ్గా నేను చూస్ చేసుకున్న కెరియర్ పాత్వే అలాంటి చూసా ఉంటే ఆ డిపార్ట్మెంట్లో గ్రోత్ ఉంటే ఆ డిపార్ట్మెంట్లోకి స్విచ్ కొట్టేవాడిని. స్టార్టింగ్ స్టేజ్ నుంచే నేను డైరెక్టర్తో క్లారిటీగా కమ్యూనికేషన్ ఇచ్చేవాడిని. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ సీనియర్ రోల్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ మేనేజరల్ రోల్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ మేనేజ్మెంట్ రోల్ అని క్లియర్ కట్గా 1-to-1లో నేను క్లియర్గా మేనేజర్కి క్రిస్టల్ క్లియర్గా ఉండేవాడిని. నువ్వు నెక్స్ట్ ఆడి ఇంకొకటి గురించి చెప్తున్నావా? ఆడి గురించి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనం డేసీస్ నా నార్త్ అమెరికన్ పీపుల్ చేసేది ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళారు, అదే ఆఫీస్కి వెళ్ళారంటే వాళ్ళ డెస్కే కన్ఫైన్ అయిపోయి అక్కడే కూర్చుని అక్కడే తినేసి అక్కడే ఎంత కష్టపడిపోయినా కంప్యూటర్ ముందు కష్టపడిపోయి టైం అవగానే ల్యాప్టాప్ సర్దుకుని ఇంటికి వెళ్ళిపోతారు. బట్ ఎక్స్ట్రా ఏం వాళ్ళు చేయరు. నార్త్ అమెరికన్స్ వర్క్ చేస్తారు, మన వాళ్ళు టూ మచ్ వర్క్ చేస్తారు. కానీ నార్త్ అమెరికన్స్ ఏంటంటే కమ్యూనికేషన్. నీకు గ్యాప్ వచ్చింది అనుకో ప్రతి డెస్క్కి వెళ్ళి ఏం చేసావు ఈ వీకెండ్, ఏదైనా కొత్త సిరీస్లు చూసావా, ముచ్చట్లు పెడతారు. ప్రతి ఒక్కరితో సీనియర్ మేనేజర్ అవని కింద ఎంప్లాయీ అవని అందరితో ముచ్చట్లు పెడతారు, అందరితో కమ్యూనికేషన్ డెవలప్ చేస్తారు, అందరితో ర్యాప్. ఎలా ఉంటుందంటే నీకు ఒకవేళ ఏదైనా కన్సర్న్ ఏదైనా ఇష్యూ వచ్చింది, టెక్నికల్ ఇష్యూ అవనే, విత్ ఇన్ టీమ్ ఇష్యూ అవనే, ఏదైనా ఇష్యూ అవనే, నాకు ఇది బాగా తెలుసు కదా, రీచ్ అవుట్ అవ్వచ్చు అనే ర్యాప్ క్రియేట్ చేసుకుంటారు. అంటే లైక్ పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటారు బై పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ నార్మలీ చేసుకుంటారు. టాకింగ్. ఓకే, ఆడు మన కన్నా చాలా చిన్నోడు అవని. ఇప్పుడు నేను చేసేది నా సీనియర్ డైరెక్టర్ నా మీద అట్లీస్ట్ 3 levels ఎక్కువ ఉన్నాడు. అయినా కూడా నాకు అక్కడ 1-to-1 మీటింగ్ ఇచ్చాడు వెంటనే, అంత బిజీగా ఉన్నా. సో ఇలాంటి కమ్యూనికేషన్ మేనేజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే నీ దగ్గర చిన్నోడితో ఎలా ఉంటున్నావో వాళ్ళు పెద్ద సీనియర్ డైరెక్టర్లు వీపీలతో కూడా అలాగే ఉంటారు. ఒక సర్టన్ స్టేజ్ ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఎలాగంటే విత్ ఇన్ టీంలో ఎప్పుడైనా హైయర్ లెవెల్ ఆపర్చునిటీ వచ్చింది. సో సడన్గా నీకు జాబ్ రిక్వైర్మెంట్లు తీయాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ అవుట్ సైడ్ పీపుల్ టు కమ్ ఇన్ అండ్ అప్లై ఫర్ ఇట్, వాళ్ళు ఇంటర్నల్గా ఏం చెప్తారంటే మనోడు ఉన్నాడు కదా అని సింపుల్గా ఒక నీ పేరు సజెస్ట్ చేస్తారు. నీ వర్క్ తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళకి. నేను చెప్తా మన దేశీయుల కన్నా వాళ్ళతో వర్క్ చేస్తారని నేను ఎప్పుడూ అగ్రీ చేయను. వాళ్ళు అస్సలు చేయరు.
ఇంకొకటి మన వాళ్ళు డెడ్ లైన్ ఉందంటే నైట్ అంతా కూర్చుని పోవడం కానీ నెక్స్ట్ డే ఉండిపోవడం కానీ చేస్తారు. మా మేనేజర్ ఏమని చెప్తా తెలుసా, నువ్వు ఈ రోజు ఎక్స్ట్రా 2 అవర్స్ వర్క్ చేసావా, నెక్స్ట్ డే 2 అవర్స్ లేట్కి లాగిన్. అవును అంతే ఆబ్వియస్లీ. ఓకే, లేట్గా జాయిన్ అయ్యావు అనుకో, ఒకవేళ లేట్ నైట్ వరకు ఉన్నావు అనుకో, ఎందుకు లేట్ నైట్ వరకు ఉన్నావు, నేను నీకు చెప్పానా నీకు ఉండమని. అంతే, నువ్వు చెప్పావు కదా ఎంత టైం ఉందో ఆ టైంకి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేస్తారు, పర్సనల్ లైఫ్ని, ఈ లైఫ్ని. మన వాళ్ళు టూ మచ్ చేస్తారు, చేసి కూడా దే వుడెంట్ గెట్ మోర్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. మన వాళ్ళు లైక్ చేయడం ఫర్ ద సేక్ ఆఫ్ చేయడం చేస్తారు. బికాస్ ఐ వాంట్ టు షో దట్ ఐఎమ్ వర్కింగ్ టూ మచ్ అనే కాన్సెప్ట్ లో చేస్తారు. వెన్ అంటే ఇప్పుడు ఈవెన్ వెన్ ఇట్ ఈస్ నేను నాట్ నెసెసరీ. ఇప్పుడు నెసెసరీ అనుకో, నాకు ఆబ్వియస్లీ నువ్వైనా వేరేవాడైనా అందరూ కూర్చొని చేస్తారు. అదే. కొన్నిసార్లు అవసరం లేకుండా కూడా చాలా మంది చేసి నేను చేశాను అని చూపించుకోవడానికి చేస్తారు చూడు. అలా అదే. అవుతుందేమో అనిపిస్తుంది. అది. రైట్, ఇలాంటి విషయాలు యా మేబీ ఫర్ పీపుల్ ఈవెన్ హూ ఆర్ గోయింగ్ వర్క్ ఇన్ ఫ్రమ్ టు ఆఫీస్ జాబ్స్. కాన్సెప్ట్ కూడా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాన్సెప్ట్ ఏంటంటే దే లవ్ టు మింగిల్ అండ్ కమ్ టు ఆఫీస్ ఎవ్రీ ఫకింగ్ డే. ఓకే. నార్త్ అమెరికన్స్. నేను టు బి ఫ్రాంక్, విత్ ఇన్ మా ప్రజెంట్ జాబ్ రిక్వైర్మెంట్ వీక్లీ 3 days వెళ్ళాలి. నేను మంత్కి 3 days వెళ్తే గొప్ప. బట్ వీక్లీ 3 days వెళ్ళాలి, బట్ నువ్వు వెళ్ళట్లేదు అంటే నీకు పర్లేదా అది? అంటే వాళ్ళు ఏమి పెద్దగా మనం వెళ్తే డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉండదు, లేదు అంటే మనం వెళ్ళకపోయినా డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉండదు, అంటే వర్క్ చేంజ్ అవ్వదు. బట్ దే వాంట్, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే దే వాంట్ దేర్ ఎంప్లాయీస్ టు యూజ్ ద రిసోర్సెస్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. బికాస్ పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్ ఉంటాయి, మీటింగ్ సెషన్స్కి రూమ్స్ ఉంటాయి, వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అంటే బేసిక్ ఫుడ్, పిజ్జాస్ స్టఫ్ అండ్ వైఫై రిసోర్స్ చేస్తారు. మనం ఇక్కడ స్ట్రగుల్ అయ్యి వైఫై ఇష్యూస్తో చేసి డ్యాన్సులు చేసే పర్లు, దే ఎంకరేజ్ అస్ టు కమ్ టు ఆఫీస్ అండ్ ఎక్స్ప్లోర్ అండ్ మేబీ ఎక్స్ప్లోర్ ఉన్న మోర్, ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవడానికి యూస్ జస్ట్ చేసుకుంటాం. అంతే. అంటే అంతే టీమ్ బిల్డప్ కూడా ఉంటుంది అంటారు. వచ్చేయచ్చు నిజమే. కదా, అది. కరెక్ట్. మన వాళ్ళు అలా చేయరు, నాకు తెలిసి మన టైం వాళ్ళు అందరూ డబుల్ జాబులు ట్రిపుల్ జాబులు చేస్తారు కాబట్టి ఇంట్లో ఉండి అదొక చేసుకోవడానికి ప్రిఫర్ కాన్సెప్ట్ కూడా చేస్తారు కదా. ఉంది కదా. 2-3 జాబ్లు వేస్తారు కాబట్టి అది కూడా అవ్వదు. సో అది సినిమా. నీకు ఓకే. టెక్నికల్గా మనోడు, మన వాళ్ళు ఐటీ రోజుల గురించి టెక్నికల్గా ఈ అబ్బాయి సూపర్ టెక్నికల్ అని చెప్తారు కానీ ఈ అబ్బాయి సూపర్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, వచ్చి టీమ్ సూపర్గా హ్యాండిల్ చేశాడు, లేదంటే ఆ, ఈ సెషన్స్లో చాలా ఎంగేజింగ్గా ఉన్నాడు అని ఎవ్వరు చేసేసి మోస్ట్లీ మ్యాక్సిమం అనరు. ఎందుకంటే దే వుడ్ నెవర్, బికాస్ మేము మనం పెరిగిన ఇది బట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంట్రోవర్ట్స్ లాగా ఉంటారు. మేబీ నార్త్ సైడ్ పీపుల్ బాగా కలుస్తారేమో కానీ సౌత్ నోవే. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేను ఆఫీస్లో జాయిన్ అయ్యా అనుకో, లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ షుడ్ లైక్ ఏమంటావు ఇన్కల్కేట్, ఏమంటారు లైక్ హౌ కెన్ ఐ బీ జస్ట్ మోర్ నాట్ యా, జస్ట్ సో డూయింగ్ మై ఓన్ వర్క్, బట్ దాన్ని ఇంప్రూవ్ చేసుకునేలాగా ఆర్ ఫ్యూచర్లో నా రోల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా చేసుకోవాలంటే. ఎనీ రోల్కి కమ్యూనికేషన్ ఇస్ కీ. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అయినా కామన్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే యు ఆర్ ఫుల్లీ ఫిల్డ్ అప్ విత్ యువర్ వర్క్ ద ప్రజెంట్ డే, బట్ యువర్ మేనేజర్ కేమ్ అప్ టు యూ అండ్ ఆస్క్ యూ టు అసైన్ మోర్ టాస్క్స్. హౌ డూ యూ కోప్ అప్ విత్ యువర్ సిచ్యువేషన్ అని అడుగుతున్నారు. లేదంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెడ్ లైన్స్ బట్ నువ్వు అన్నీ చేయలేవు, సో ఏ దాన్ని ప్రయారిటీ ఇస్తావు అని ఇది అడుగుతున్నారు. బేసిక్ ఆన్సర్, లేదంటే నువ్వు చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ గో టు యువర్ మేనేజర్. ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుందంటే నువ్వు తోపు జాబ్ చేయకపోయినా యావరేజ్ జాబ్ చేసినా ఓకే, కానీ నువ్వు మేనేజర్ మాట వింటున్నావా లేదా, లేదంటే మేనేజర్ చెప్పినట్టు ఆడికి రిక్వైర్మెంట్లు తగ్గట్టు నువ్వు ఎండ్ ఆఫ్ ద డే దాన్ని సాటిస్ఫై చేస్తున్నావా లేదా, అంతే. సో ఐ వుడ్ ఆల్వేస్ సే కమ్యూనికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు వాడిని కమ్యూనికేట్ చెయ్యి, నా దగ్గర ఇది ఉంది సిచ్యువేషన్, ఒక పక్క ఇది నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, నువ్వు వచ్చి ఈ ప్రాజెక్ట్ ఇచ్చావు, ఇది పక్కన పెట్టి ఇది చేయమంటావా, ఐ విల్ బి గెట్ ఆన్ ఇట్. లేదు ఇది ఇది కొంచెం పర్లేదు టైం ఉంది, ఏది ఇంపార్టెంట్ ఏది అర్జెంట్, విచ్ విల్ ఇంపాక్ట్ అవర్ డే ఆర్ విచ్ విల్ ఇంపాక్ట్ అవర్ ప్రాజెక్ట్, అంతే. ఇప్పుడు నువ్వు వాడు చెప్పినట్టు చేయలేదు అనుకో,
నీకు ఉమ్, నీ ప్రిఫరెన్స్ బట్టి చేస్తావు. స్టేక్ ఉమ్, హోల్డర్ మేనేజ్మెంట్, స్టేక్ హోల్డర్ టీమ్ కాల్ అవుతుంది ఖచ్చితంగా, ఏదైనా ఎస్కలేషన్స్ అవుతాయి. ఉమ్. ఆడే సింపుల్గా ఏం చెప్తాడు మీ మేనేజరు, నేను ఇది చెప్పాను, ఇది చేయలేదు. అలా చెప్తారా? మేనేజర్ అంతే మనమే కదా మరి, పెట్టేస్తాడా అంతే మరి? కదా చెప్తారు. అంతే కదా చెప్తారు, నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను బట్ చేయలేదు. కొన్ని సార్లు నీ మేనేజర్ మంచోడు అనుకో, ఆ టాస్క్ నీ దగ్గర నుంచి తీసుకుని ఇంకోటికి ఇస్తాడు, విచ్ ఇస్ మోర్ డెడ్లీ. బేసికలీ నువ్వు ఓకేనా? చేయాల్సిన పని వేరే వాడికి ఆ, ఇస్తున్నాడు అంటేనే అంటే నిన్ను నువ్వు ట్రస్ట్ చేయట్లేదు ఇండైరెక్ట్ గా అన్నట్టు. అందరి ముందు నువ్వు ఇన్కాపబుల్ అని చెప్పేసినట్టే. లైక్ ఐ డోంట్ ట్రస్ట్ యూ ఇన్ డూయింగ్ దిస్, సో ఐఎమ్ అంటే నేను నేను యు ట్రస్టింగ్ ఆర్ ఇన్ నాట్ సంథింగ్. రిలయబుల్ అని చెప్పేసినట్టు. సో నేను తిట్టినా పర్లేదు కానీ నీ దగ్గర నుంచి టాస్క్ తీసుకుని నేను ఇంకోటి ఇచ్చి అందరి ముందు ఇటు చేసాడు అని చెప్తే యు ఆర్ ఇన్ ఎ బ్యాడ్ స్టేట్. సో అందుకే నువ్వు క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తావు. ఆడనే అడుగుతావు ఏది చేయమంటే ఏది చేయమంటావు అని. మోస్ట్ ఆఫ్ ది నార్త్ అమెరికన్ మేనేజర్స్ వోంట్ ఆస్క్ యూ టు స్టే, డూ ఓవర్ టైమ్ ఆర్ డూ ఎక్స్ట్రా వర్క్ అండ్ ఆల్. నువ్వు కావాలంటే ఓవర్ టైం చేస్తానంటే చెయ్యు, కావాలంటే నేను కంపెన్సేషన్ ఇస్తావు అంటారు కానీ నువ్వు ఎక్స్ట్రా వర్క్ చేసి నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ వచ్చి అని చెప్పరు. ఎక్స్ట్రా వర్క్ చేస్తే అది. నెక్స్ట్ టైం నువ్వు టైం తీసుకొని ఉమ్. మళ్ళీ రా అన్నట్టు. అంతే అంతే అలాగా. చేస్తారు. మేము తెలుసు కదా మాది ఒక బిగ్ బ్యాంగ్ హైర్ చేసింది, లైక్ ఎ సెట్ హెచ్ఎస్పిసిని హైర్ చేసింది. మైగ్రేషన్ స్టఫ్ అయ్యింది. టూ మచ్ ఆఫ్ టాస్క్స్, లైక్ ఆల్ అకౌంట్స్ అన్ని మా అకౌంట్లలోకి రావాలి, అక్కడ బ్యాలెన్స్ అన్ని ఇటు బ్యాలెన్స్లు రావాలి, అన్ని చాలా అయ్యింది. ఒక లైక్ 8 months 9 months అయింది ప్రాజెక్ట్. సో ఆ టైంలో మేము ఓవర్ టైంలు చేసాం. ఓకే, ఓవర్ టైంలు చేసాము, కొన్ని ఎక్స్ట్రా అవర్లు వేసేవాడిని. సో ఎండ్ ఆఫ్ ద మంత్ ఇవన్నీ ప్రాజెక్ట్ బయటకు వస్తే అయిపోయేవాడికి నిన్ను టర్మినేట్ చేస్తారు. అయిపోయింది కదా. అయితే మమ్మల్ని ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో డిన్నర్ తీసుకెళ్లారు, అది తర్వాత సక్సెస్ మీటింగ్ తీసుకెళ్లారు డిన్నర్ కి. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత పెర్ హెడ్ $150 ఇచ్చారు. ఇది గిఫ్ట్ బోనసా? కార్డ్, గిఫ్ట్ కార్డ్ కింద ఎప్రిసియేషన్ ఆఫ్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. దాని తర్వాత మేము చెప్పాం కదా ఎక్స్ట్రా అవర్స్ చేసినవన్నీ క్యాలిక్యులేట్ చేసి 2 ఆప్షన్లు ఇచ్చారు. ఐదర్ పే అవుట్ అయినా ఇస్తాం, లేదంటే ఇక్కడ లీవ్ అంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే నీకు పెయిడ్ వెకేషన్ లో అవర్స్ పెరుగుతాయి. సో ఐదర్ అది ఇది 2 ఆప్షన్లు ఇచ్చారు. సో దే ఆర్ క్వైట్ ఫ్లెక్సిబుల్. నువ్వు వర్క్ చేయి, మేము నీకు ఎలా ట్రీట్ చేయాలో మేము అలా చూసుకుంటాం. బట్ నువ్వు చేసిన పెద్ద కంపెనీ కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ ఆర్ అంతే అంతే నీకు అంతే. ప్రివిలేజెస్ నీకు ఉన్నాయి. నీకు ఈ కంపెనీలోనే, సేమ్ కంపెనీలోనే దే ఆర్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ జస్ట్ బికాస్ దే హ్యావ్ ఎ దేశీ మేనేజర్. ఓ, బట్ అక్కడ వెళ్ళాక మన వాళ్ళు ఇలా ఇవే చేస్తారు అయితే, లైక్. అంతే కదా. ఇప్పుడు నేను మొన్న 1-to-1 అని చెప్పాను కదా, మా టీంలోనే ఒక ఆంగ్లో ఇండియన్ మేనేజర్ ఉన్నాడు. నేను ఇలాగా నాకు కాంట్రాక్ట్ అయిపోతుంది, స్ట్రగుల్ అవుతున్నాను, నువ్వు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు సీనియర్ మేనేజర్ కదా, నాకేం రెఫర్ చేస్తావా అని అడిగితే అది ఏమన్నాడు తెలుసా, నువ్వు గట్టిగానే ట్రై చేయు, నేను కావాలని రెఫరెన్స్ ఇస్తాను, నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ ఫార్మల్ వేసుకో. మన టిపికల్ ఇండియన్ మైండ్ సెట్, కంప్లీట్ ఫార్మల్. ఫార్మల్, కంప్లీట్ ఫార్మల్ చేస్తా. నేను ఏం చేసామండి అంటే ఇలాంటి ఫార్మల్ షర్ట్ వేసేవాడిని, నార్మల్ జీన్ వేసేవాడిని, షూ వేసేవాడిని కాదు, ఫార్మల్ షూ వేయు. చెప్పులు వేసుకొని వెళ్తావా నువ్వు అక్కడ? లేదు, నేను నార్మల్ షూస్ వేసుకెళ్తాను, క్యాజువల్ షూస్. స్నీకర్స్ వేసుకొని వెళ్తా, లైక్ అలాంటి. ఎందుకంటే వాడికి నీకు ప్రొఫెషనల్ ఫార్మల్ షూ కావాలా? ఫార్మల్ షూస్ వేసుకో. ఈ యూనిఫామ్ గోల్ వీలైతే ఏంటి అసలు నాకు? $150 ఆఫీస్ ఖర్చు లో పెట్టి $150 ఖర్చు పెట్టి కోట్ కూడా కొనుక్కో రోజు కోర్టులో రావాలి ఈ అని నాకు ఆఫీస్కి. సజెషన్ ఇచ్చాడు. ఓకే ఓకే, ఏమో ఆడు చూసిన లైఫ్ స్టైల్, ఆడు చూసిన ప్రాస్పెక్ట్ అలాగే ఉందేమో. సో వీ కాంట్ జడ్జ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అందరి దగ్గర సజెషన్ తీసుకోవాలి. ఏ సజెషన్ నువ్వు మైండ్లో పెట్టుకుని ఏది ఫాలో అవ్వాలి నీకు తెలియాలి. ఓకే, అది అలాంటి ఫేర్ పీపుల్ ఎనఫ్. కూడా ఉన్నారు. సో అది. ఓకే, దట్స్ నైస్. ఇంతటితో దీన్ని ఆపుదాం. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. నాకు లైక్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ ఆల్ హ్యావ్ టు లెర్న్. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నా. సో కంపెనీస్ ఏమైనా జాయిన్ అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. లైక్ యూ హ్యావ్ టు బి ప్రోయాక్టివ్ ఇన్ ఆస్కింగ్ ఫర్ అంతే. వాట్ యు వాంట్. నేను అన్ని రకాల జాబ్స్ అప్లై చేసేవాడిని. నేను డేటా అనలిటిక్స్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా జాబ్స్ అప్లై చేసేవాడిని. వాళ్ళు అడిగేవాడు నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏముందంటే, I don't have a professional experience in analytical stuff, but I love cricket. We enjoy a lot of playing cricket and doing even open bettings within the this. So
we always tape a lot of data from different sources. We will scrape the data and we will get a raw inputs, and based Hmm. upon these inputs, we will try allowed to bet on each individual player and each individual creator. We even have a lot of data pulled together. అని ఏమేమి చేసాము ఏంటి, స్క్రేపింగ్ చేసాము, ఎస్క్యూఎల్ యూస్ చేసాము, ఎక్సెల్ యూస్ చేసాము, Hmm. పివట్ టేబుల్స్ యూస్ చేసాము. బేసిక్ స్టఫ్, నీకు ఏమేం బేసిక్ స్టఫ్ వచ్చో టెక్నికల్గా అవన్నీ అడిగి చెప్పు, ఇలా ఎలా చేసాం. నువ్వు అడిగి పివట్ టేబుల్స్ చేసాము, లేదంటే ఇది చేసాము అది చేసాము అంటే ఎస్క్యూఎల్ చేసాము అన్నావు అనుకో, పక్క నీకు ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనుకో, నువ్వు ఎంగేజింగ్ చేసావు అనుకో, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఎస్క్యూఎల్లో నీకు ఏమేం కమాండ్స్ తెలుసు, ఏమేమి హ్యాండీగా ఉంటుంది, ఏమేమి రెగ్యులర్ యూస్ చేస్తావు అని అడుగుతాడు. అంతే. Hmm. నువ్వు ఒక బేసిక్ ఏంటంటే, మీటింగ్ 30 minutes షెడ్యూల్ చేసాడు అనుకో, నువ్వు మీటింగ్ని 10 minutes అవకొచ్చావు అనుకో, నీ Hmm. పోయినట్టే. ఇట్స్ ఎ బేసిక్లీ బ్యాడ్. ఆడు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ నువ్వు లేవు, సో దే ఆర్ లేవు. ఎండింగ్ ఇట్ క్విక్లీ. అందుకే ఫాలో అప్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. చూడు, నీకు బేసిక్ ఏం ఒకవేళ అడగచ్చు? ఫాలో అప్ క్వశ్చన్స్ ఏం అడుగుతాను నేను, ఇప్పుడు బేసిక్ ఇంటర్వ్యూ జనరల్ అయిపోయింది, అడుగుతానంటే, నేనేమని అడగచ్చు ఆడిని? లైక్ టిపికల్, I would like to know what will be my typical day would be like if I join this job role. Typical day or typical week అని ఆర్ అడుగుతాను. వాట్ వుడ్ మై రోల్ బి లైక్ వన్స్ ఐ అని జాయిన్ ది అడుగుతాను. ప్రాజెక్ట్? టిపికల్ డే, టిపికల్ టాస్క్స్ అడుగుతాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆ, ఏమడుగుతాను, వాట్ ఆర్ ద మేజర్ సెట్ బ్యాక్స్ యూ సీ ఇన్ ద ప్రజెంట్ రోల్ అండర్ యువర్ ఎంప్లాయీస్. అంటే వాళ్ళు ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో స్టార్టింగ్ ఫేజ్ లో, ఆ స్ట్రగుల్స్ ఏంటో నాకు చెప్తే నేను ఐ విల్ ట్రై టు ఓవర్కమ్ అండ్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ బిఫోర్ ఐఎమ్ గెటింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్. ఆర్ ఇంకేమైనా నేర్చుకోవాలా అలాంటిది? ఇంకేం లైక్ నేర్చుకోవాలా? షుడ్ ఐ డూ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ఆర్డర్ టు బి సర్టిఫికేషన్ ప్రిపేర్డ్ గురించి అయితే ఫర్ దిస్ జాబ్? మాట్లాడుతున్నాను. చాలా మంది సర్టిఫికేషన్ గురించి చెప్తే చాలా మంది నవ్వారు. నీకు లైక్ ఐ సెడ్ బిఫోర్, నాకే సర్టిఫికేషన్ లేవన్నది హైరింగ్ మేనేజర్. సో నేనేం ఆ అడగను సర్టిఫికేషన్ ఎవరు. మాత్రం ఓల్డ్ యూజ్ చేయకు. బట్ వాట్ మన కైండ్ దగ్గర ఆఫ్ లేనప్పుడు మనం ఐ షుడ్ అడగకుండా డెవలప్. ఉండడమే బెటర్ కదా. అంతే. నువ్వు స్కిల్ సెట్ గురించి అడుగు, వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఐ షుడ్ వర్క్ ఆన్ ఇట్. మేబీ అంటే ప్లాట్ఫామ్స్, ఏ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తారు డైలీ టాస్క్స్ లో అని అడుగుతావు. అడిషనల్ గా టెక్నాలజీస్ ఏమన్నా తెలుసుకోవాలా? అంతే. ఓకే, నైస్, దిస్ ఇస్ గుడ్.